జై శ్రీమన్నారాయణ. మీరు ఈ వీడియోలో చూస్తున్నటువంటిది జిఆర్ గురుకులం కళాశాల. ప్రకృతి ఒడిలో కొండల మధ్యలో పచ్చని పొలాల నడుమ సోషల్ మీడియా హడావిడికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఒక మహత్తర ధ్యేయంతో ఈ కళాశాల స్థాపించబడింది. జిఆర్ గురుకులం కళాశాల ప్రకృతి ఒడిలో కొండల మధ్యలో పచ్చని పొలాల నడుమ సోషల్ మీడియా హడావిడికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో ఒక మహత్తర ధ్యేయంతో ఈ కళాశాల స్థాపించబడింది. కూడిన భవిష్యత్తు అదే లక్ష్యంగా ఈ ప్రదేశాన్ని ఒక విద్యాలయంగా మార్చిన వారు శ్రీ 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 పూజ్య చినజీయర్ స్వామివారు. ఇక్కడ పుస్తకాలే స్నేహితులు, ప్రకృతే గురువు, ఏకాగ్రతే మార్గం. పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో చదువుకుంటూ తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. ఇది కేవలం కళాశాల కాదు, ఇది ఒక ఆశయం, ఇది ఒక మార్పు. ప్రకృతి మధ్యలో పుట్టిన విద్యా దీపం ఈ జిఆర్ గురుకులం పాఠశాల. 22 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఎలాంటి సౌకర్యాలు లేవు. పిల్లల భవిష్యత్తు అంటే చదువు కాదు, చేను పని మాత్రమే. చిన్న వయసులోనే పుస్తకాలకు బదులు కొడవలిని చేత పట్టుకున్నారు. క్లాసు రూముకు బదులు పొలాల్లోనే జీవితం గడిపారు. కానీ ఈ మార్పు మొదలైంది. అరకపట్టిన ఆ చిన్న చేతుల్లోకి పెన్ను పుస్తకాలు వచ్చాయి. చేను దారి వదిలి విద్యాదారిలో నడక మొదలైంది. ఈరోజు అదే పిల్లలు ఎంతో చక్కగా రెడీ అయ్యి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఈ మార్పు వెనుక ఉన్నది స్వామివారి ఆశీస్సులు, మార్గదర్శనం. ఈరోజు చక్కగా రెడీ అయ్యి ప్రార్థనతో తమ పాఠశాల దినాన్ని ప్రారంభిస్తారు. విశాలమైన తరగతి గదుల్లో శ్రద్ధగా చదువుకుంటూ ప్రతి పాఠాన్ని అర్థం చేసుకుంటారు. వారి సందేహాలను ఉపాధ్యాయుల మార్గదర్శనంతో నివృత్తి చేసుకుంటారు. ప్రశ్నలు అడుగుతూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. ఇక్కడ చదువు కేవలం పాఠ్య పుస్తకాలకు పరిమితం కాదు, జీవితాన్ని తీర్చిదిద్దే మార్గం. ఈ మార్పు వారి భవిష్యత్తుకు వెలుగు నింపుతుంది. మధ్యాహ్న విరామ సమయంలో విద్యార్థులందరూ వరుసగా కూర్చొని శుభ్రంగా భోజనం చేస్తారు. ఉపాధ్యాయుల సమక్షంలో భోజన మంత్రంతో ప్రారంభించి కృతజ్ఞతతో ఆహారం స్వీకరిస్తారు. ప్రత్యేక గ్రంథాలయ సమయంలో పిల్లలు పుస్తకాలతో స్నేహం చేస్తూ తమ జ్ఞానాన్ని విస్తరించుకుంటారు. చదువుతో ఒక కొత్త ప్రపంచాన్ని తెలుసుకుంటారు. నూతన విద్యకు అనుగుణంగా ప్రత్యేక కంప్యూటర్ శిక్షణ పొందుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకుంటారు. శారీరక మానసిక ఉల్లాసం కోసం విద్యార్థులు యోగా, ధ్యానం మరియు ఆటలలో పాల్గొంటారు. ఆటల్లో ఆనందం, యోగలో ఏకాగ్రత పెంపొందించుకుంటారు. ఆర్చరీలో జాతీయ స్థాయిలో, యోగలో రాష్ట్ర స్థాయిలో తమ ప్రతిభను చాటుకున్నారు. ఇది వారి కృషికి నిదర్శనం. కాలం పక్షులు గూటికి చేరే వేళలో విద్యార్థులు ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులతో సంతోషంగా గడుపుతూ ఇంటి పనుల్లో సహాయం చేస్తారు. ఇది వారి నిత్య జీవనం, శ్రమ, విద్యా విలువల సమ్మేళనం. ప్రస్తుతం ఈ పాఠశాలను విస్తరిస్తూ ఎంపీసీ, బైపీసీలతో కూడిన కళాశాలగా శ్రీ 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 త్రిదండి చినజీయర్ స్వామివారు మార్చారు. పేద విద్యార్థులను సివిల్ సర్వీసుల వైపుకు దారితీసే లక్ష్యంతో ఇంటర్మీడియట్ విద్యతో పాటు ఎంతో మంది విద్యార్థులను ఐఏఎస్లుగా తీర్చిదిద్దిన సిఎస్బి అకాడమీ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ బాలలత మేడం గారి ఆధ్వర్యంలో సివిల్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఈ విద్యా సంస్థ భవిష్యత్తులో మరింత మంది ప్రతిభావంతులను తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఔత్సాహికులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనుకునేవారు ఈ కళాశాలలో ప్రవేశం పొందేందుకు 8179923758 9951666316 నంబర్లను సంప్రదించాలని అధ్యక్షులు కోరారు.